కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లోని షాపుల వేలంపాటను వ్యాపారులు సిపిఐ నాయకులు అడ్డుకున్నారు. ఏటా వేలంపాట వేయడంతో కిరాయిలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థిరంగా ఒకే చోట వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కోల్పోతున్నామన్నారు. వ్యాపార ప్రాంతంలో కనీస సదుపాయాలు కూడా లేవన్నారు. వేలంపాట పేరుతో డబ్బులు దంచుకుంటున్నారని ఆరోపించారు సిపిఐ నేతలు. అంగడికి బరాబరి అందరి దగ్గర వచ్చే కూరగాయలు అమ్ముకునే ప్రతి వ్యాపారి దగ్గర కానీ ప్రతి సామాన్ అమ్ముకునే వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకునే విధంగా ఆ డబ్బులకు సరిగా న్యాయం చేస్తలేరు. ఆ డబ్బులకు 1,40,000 సంవత్సరానికి కేసం 1,50,000 వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా వారసంతలో తాగునీటి సౌకర్యం, మరి మూత్రశాలలు, మరి టాయిలెట్స్ ఇవన్నీ నిర్మించి ప్రత్యేకంగా వచ్చే మహిళలకు అందరికీ అసౌకర్యం లేకుండా సౌకర్యంగా ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ గన్నేరు మండల శాఖ తరఫున మేము కోరుకుంటున్నాము. ఇది జరిగేంత వరకు అంగట్లో టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం జరిగేంత వరకు కూడా వీధి లైట్లు అక్కడ సౌకర్యం ఉంటే ఇంకా కూర్చోవడానికి వచ్చిన వారు కూర్చోవడానికి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉండేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. సంతలో న్యాయం జరిగేంత. అదేవిధంగా మరి బస్టాండ్ కాంప్లెక్స్ కట్టారు. ఆ కాంప్లెక్స్ దగ్గర కూడా కనీస సౌకర్యాలు లేవు. అక్కడ కూడా నీళ్లు వచ్చేవరకు టాయిలెట్స్ కనీసం వాళ్ళకు లేకుండా ఇబ్బంది ఉంది. అక్కడ కూడా సౌకర్యాలు సులభ కాంప్లెక్స్ లెక్క ఒకటి నిర్మించి టాయిలెట్ సౌకర్యం, నీటి సౌకర్యం అక్కడ కూడా షాపింగ్ కాంప్లెక్స్ కూడా మాకు ఏర్పాటు చేయాలని చెప్పి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. గత 7 సంవత్సరాలుగా మాకు అగ్రిమెంట్ ఇస్తానని చెప్పి మమ్మల్ని నమ్మించి ప్రతి సంవత్సరం మాకు టెండర్లు వేయడం జరుగుతుంది. చాలిచాలని బ్రతుకులతో మేము టెండర్లలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఒక 2 సంవత్సరాలుగా మా మీద పోటీకి మమ్మల్ని ఓర్వలేని వారు మా మీద పోటీకి వచ్చి మాపై వేలంపాటలో పాల్గొనడం జరిగింది. దానివల్ల మాకు అధికంగా కిరాయిలు పెరగడం జరిగింది. దాంతోపాటు మేము ఎక్కువ శాతంలో కిరాయిలు చెల్లించకపోతున్నాము. దానివల్ల ఈరోజు నిర్వహించిన వేలంపాట టెండర్లలో మేము ఎవరం కూడా పాల్గొనలేదు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని మమ్మల్ని మా అందరికీ ఒక 5 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇచ్చి 3,000 రూపాయలు కిరాయితో మాకు ఇస్తే మేమే అందరం కలిసి అధికంగా పెట్టుబడి పెట్టి ఈ గన్నేరువరంలోని అందరికీ మేము సహకరిస్తాం.